హాయ్ అండి. ఇప్పుడు నేను చేయబోతున్న నెక్స్ట్ సాంగ్ శ్రీరామదాసు ఈ మూవీ నుంచి ఎంతోమంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అనేటువంటి పాట. ఇది కీరవాణి గారు కంపోజిషను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఈ పాటను మీకోసం ట్యుటోరియల్ వీడియో ఎలా మీకు స్వరాలు కూడా నేను రాసి పోస్ట్ చేస్తున్నాను. ఈ పాటని ఇది శృతి రెండులో ఉంది. శృతి రెండులో ఉంది. రాగం వచ్చేసి హిందోళ రాగం. అది ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్న పాట అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఇంకా చాలామంది చాలా పాటలు కూడా అడుగుతున్నారు. జుమ్మనే తుమ్మెద వేట, అలాగే ఇంకా చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి. అది 1 by 1 చేస్తానండి. ఎందుకంటే నాకున్న ఖాళీలో ఈ పాట చేయడం అనేది, రాయాలి పాట కంపోజిషన్ రాసి మీకు మళ్ళీ నోటేషన్ కూడా ఇవ్వాలి కాబట్టి చేస్తున్నాను. పాట విందామండి. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అనేటువంటిది ముందుగా పాటే స్టార్ట్ చేశారు బాలుగారు. పైన స్టార్ట్ అయింది. ని స స స ని గ స ని ద, అంతా రామమయం అన్నప్పుడు అని వచ్చింది. ని స స స ని గ స ని ద అన్న తర్వాత బెల్స్లో అనేటువంటిది నడిచింది. అంటే పాట మీదకి వచ్చేస్తుంది. సగ గమ మద దని ని స గ స అది వస్తుంది. అలా వచ్చింది స్టార్టింగ్ ఇది. ఆ తర్వాత మళ్ళీ ఈ జగమంతా రామమయం అనేది కలుపుకొని వెళ్ళింది. మదగమ దని స స ని ద స ని ద అంటే ఈ జగమంతా రామమయం అలా వచ్చింది. ముందు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అది వచ్చింది. దాని తర్వాత ఏంటో చూద్దామండి. అది రామ 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 అంటూ కోరస్తో స్టార్ట్ అయింది. స స గ గ మ మ గ గ స స గ గ మ మ గ గ అనేది కింద ఆక్టివ్లో రామ 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 రామ. దాని తర్వాత దా దని ని స స ని ని దా దని ని స స ని ని రామ 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 అనేటువంటిది పైకి వెళ్ళింది. అదనమాట. అంటే అది కోరస్. అది దీని మీద కోరస్ అవ్వగానే కోరస్ మీద నుంచి స్టార్ట్ అవుతుంది.
వచ్చింది ఇక్కడ. సగమద నిస నిదమగ సగమద నిస నిదమగ అని 2 టైమ్స్ ఇక్కడ వచ్చి థర్డ్ టైము ఇక్కడికి వెళ్ళింది అని సా దగ్గర ఆగిపోయింది అన్నమాట. సా దగ్గర అయిన తర్వాత అప్పుడు మళ్ళీ పాట స్టార్ట్ అయింది. అది 3 టైమ్స్ తర్వాత చూద్దాం. అది అంతా రామం ఈ జగమంతా రామమయం అని ఆయన పాడుతుండగానే అని కలుపుకుంటూ ప్లే చేయాలంటే సగమదని నిస సా స ని గ స ని ద మద గ మ ని గ సా స ని గ స ని ద సగమదని అని కలుపుకుంటూ అంతా రామమయం అనేది రెండో వేరియేషన్ ఉంది. అంతా రామమయం అన్నప్పుడు పైకి వెళ్ళింది బాగా. అంటే రామమయం దగ్గర ఫస్ట్ రామమయం సాని గసనిద, రెండవది సమగమ గసనిద రామమయం. అది దాని తర్వాత అంతా రామమయం అన్నప్పుడు గామద అక్కడ స్టార్ట్ అలా అనమాట. గామద గద మగ సనిద నిసా చూపిస్తాను ఇప్పుడు. ఓకే, అక్కడి నుంచి నోటేషన్ చూసుకొని ప్లే చేయండి. అక్కడ ఇదే స్ట్రింగ్స్తో నా 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 అలా వచ్చిందంటే సగగమ మద మగ సనిదని సగగమ మద మగ సనిదని సగగమ మద మగ సనిదని అది స్వరం. అది వచ్చిన తర్వాత బెల్స్ వేణ వచ్చింది, వేణ బిట్ వచ్చింది. వేణ బిట్ చూద్దాం ఒకసారి మళ్ళీ. కింద షడ్జి నుంచి పై షడ్జి దాకా సా సా నిస సమగా సా స నిస సమగా సా స నిస సమగా సని దని ద గ సాని దని ద దని ద గ సాని దని ద అన్నప్పుడు నీని సాను కూడా టచ్ చేసుకుని రావాలి. సా సా స ని స సమగా
సనిదని దగసాని సనిదని దగసాని దనిద. ఇక్కడ అవుతుంది. అది వాయించండి. అంటే అయిన తర్వాత ఈ బిట్ వస్తుంది. అన్న తర్వాత అది ఆ బిట్ తర్వాత ఇది మట్టు ఫాస్ట్గా ఉంది బాగా. ఇప్పుడు ఇందాక సగగమ మద మగదని దని అని వచ్చింది. ఇప్పుడు మదని నిజ నిద మగ సగ మదని నిజ నిద మగ సగ. అని ఇక్కడ అవుతుంది. ఇది 2 times అయిన తర్వాత అన్న తర్వాత బిట్టు ఫ్లూట్ బిట్ వచ్చింది. ఫ్లూట్ బిట్ వచ్చి మదమని దని దశ మదమని దని దశ మదమని దని దశ అనేది 2 times రావాలి. దాని తర్వాత దని సగ దని సమగ దని దమా దని సగమ దని సగమ దని సమగ సని దమా దని సమగ సని దమా. అది వచ్చింది. దాని తర్వాత ఈ బిట్ మొత్తం చూపిస్తాను చూడండి. అన్న తర్వాత బెల్స్, అది వీణ. అన్న తర్వాత ఫ్లూటు. దని సమగ సని దమా అంతవరకు అయింది. అది చూద్దాం తర్వాత. చరణం వచ్చింది. అంతరంగమున ఆత్మారాముడు. అది చూద్దాం. మాని స్టార్ట్ అయింది. మద దద దద మద మద నిస నిద మమ్మ ఆత్మారాముడు. ఆత్మారాముడు అన్నప్పుడు మద మద నిస నిద మమ్మ. అది ఆత్మారాముడు. గానిజీ గమని ని 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 ద దాని సని ని ని ని. అనంత రూపములు వింతలు సలుపగన్నప్పుడు గమని ని 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 ద దాని సని ని ని. అది అంతరంగం ఆతరాడు. మళ్ళీ ఒక్కసారి వింది కానీ రామ 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 అని వెనక
కోరస్ వెళ్తుంది. ఆ కోరస్ వచ్చి గగమమ్మ 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 గగమమ్మ. దాని తర్వాత తదని రామ 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 రామ. అది నీద 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 రామ 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 రామ. రామమయ అనేది మళ్ళీ రెండవ సంగతి అన్నారు కదా. సోమ సూర్యులను దానించి అంటే సోమసూర్యుని దాని సా సగజని దాని సా సగజని. సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు. దాని సగ గగ ఆ మహాంబుధులు అవనీ జంబులు అన్నప్పుడు సగజని అవనీ జంబులు. సగజ నిజ నీ ధనిదం గమగ గమగ ద గమగ సగజ నిజ నీ దని గమగ సగజ నిజ నీ దని వరకు అది అనమాట. అవనీ అంతరామ అన్నప్పుడు మళ్ళీ పల్లవి సెకండ్ తీసుకోనమాట. అది చూడండి. అంతరామయం కిందకు వచ్చినప్పుడు అదే స్వరం వస్తుంది. ఇక్కడ చూడండి. సా నిని సా నిని సా నిని సా నిని సా నిని సా నిని సా అనేది డౌన్లో మందరంలో అందుకొని అని బ్యాక్గ్రౌండ్ వెళ్తూ ఉండగా ఓం నమో నారాయణాయ అది వెళ్తూ ఉండగానే ఓం నమో నారాయణ సా ని సా ని సా ని సా సా ఓం నమో నారాయణాయ సా ని సా దగ్గర ఉంటుంది. దాని తర్వాత చూద్దాం. ఇక్కడ సగ సగ మగ మద మగ సా సగ సగ మగ మద మగ సా అనేది మళ్ళీ వైలెన్స్ వచ్చినాయి. అంటే సగ సగ మగ మద మగ సా సగ సగ మగ మద మగ స అని తర్వాత ఓం నమో నారాయణ మళ్ళీ పైన వస్తుంది.
ఓం నమో నారాయణాయ బైక్ వెళ్ళింది మళ్ళీ. అంటే ఈ వైలెన్స్ అవగానే ఓం నమో నారాయణాయ. ఇక్కడ ఓం నమో నారాయణ మీదే నడుస్తూ ఉంటుంది. వెనకాల వైలెన్స్ ఈ పాట రెండు అట్ ద సేమ్ టైం నడుస్తూ ఉంటాయి. కాబట్టి అంటే ఇది అట్ ఏ టైం ప్లే చేయడానికి వీలు లేకపోయినా సరే ఓం నమో నారాయణ అని అది కానీ లేకపోతే వైలెన్స్ కానీ ఒకటే ప్లే చేసుకుంటూ వెళ్తే మనకి ప్రజెంటేషన్ బాగుంటుంది. పాడేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్లే చేయడానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఓం నమో నారాయణాయ, ఓం నమో అని తీసుకోవచ్చు అన్నమాట. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అది వచ్చింది. ఆ శంఖం సౌండ్ మటుకు మా 2కి వచ్చింది అనమాట. ఈ నోట్ ప్లే చేయాలి. ఈ 3 బ్లాక్స్ ఉన్నాయి చూడండి, ఈ మధ్యలో చేస్తే ఆ శంఖం సౌండ్ వస్తుంది అనమాట. అంటే అని తీసుకోవాలి. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా అది అక్కడి నుంచి అయిపోయింది అనమాట. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, చూశారు కదా ఇందాక. దాని తర్వాత ఇక్కడ ఓం నమో ఫస్ట్ చరణంలో మధ్యలో బిట్ల కోసం ఆగింది. అంతరంగమున ఆత్మారాముడు రామ రామనైంది. ఇక్కడ ఏం లేదు, కంటిన్యూ పాడేశారు. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా అనేది కంటిన్యూషన్ వచ్చేసింది అనమాట. దాని తర్వాత బిట్ ఇచ్చాను. అది అక్కడ బిట్టు చూద్దాం. అండాండంబులు మదగా ఇక్కడ ఈ సగమద మదనేసి దగ్గర నుంచి వెళ్ళింది ఆ బిట్టు. సగమద సగమద గా సగమద మదనిస సగమద మని దశ
సగమదమని దశ అలా వెళ్ళింది. సగమదమని దశ సమగ సమగ అలా వెళ్ళింది అంటే అలా వెళ్ళింది. సమగ సమగ సని ఇక్కడ ఆగిందంటే ఇది మళ్ళీ వచ్చిన చరణం లాగే ఉంటుంది కాబట్టి చూడండి. సమగ సమగ సని అన్నమాట. అది నదులు వనములు కంటిన్యూస్ అనమాట. అక్కడ అంతా రామయ్య పైకి వెళ్తాం. అది అంతా రామయ్య అనేది కిందకి రాలేదు అప్పుడు. అంతరామమయ అన్నప్పుడు పై గాంధారం వెళ్ళిపోయింది. అక్కడ బ్రేక్ వచ్చి మధ్యలో కోరస్ ఏదో వచ్చింది చూద్దాం అండి. అన్నట్టు వెళ్ళింది. అందుకంటే మద మద గమ దని మద నిసదని అనేది వెళ్ళేలోపు మళ్ళీ ఈ జగమంతా రామయ్య వస్తుందంటే అంటే ఈ జగమంతా రామమయం అక్కడ ఆగింది. అది అదేమో మానేసి ఆడింది. మదనిస 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 నిద మగస ఇక్కడ ఆగిపోయిందట. అది అంటే రామ 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 అంటూ మళ్ళీ కంటిన్యూషన్ నడుస్తుంది. గమదని స స స స స సిరికి చెప్పడు సిరికి చెప్పడు శంఖ చక్ర గదయుక్తము చేదోయి సంధింపడు అన్నప్పుడు ని స స స సని గస్ దస నిద అది వచ్చింది. దని సమ మమ 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 గమ మమ గ వన్ని వన్ని పడు అంటే సమగ స స స సమగ స స స
జ నీ సా జ నీ సా గ జ ని గ. ఈ పద్యానికి స్వరం మీకు రాశాను. ఆ స్వరాన్ని ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు అర్థమైపోతుంది. గజ ప్రాణావనోత్సాహియై అది దని సమగమగ సనిద నిస నిస అది లాస్ట్ అనమాట. అయిపోయింది. ఇది లాస్ట్ అవుట్. మాదా మీ సా దీంతో అయిపోయింది. మా దగ్గర అప్పుడు ఇది ఒక్కొక్క బార్ నడిచింది కానీ మధ్యలో మా అన్నప్పుడు అలాగే అని బెల్స్తో ఆ రౌండ్ ప్లే చేశారు అక్కడ. అదనమాట లాస్ట్. అది పాట మీకోసం అవుట్లైన్ ఒకసారి పాట ప్లే చేసి చూపిస్తాను మీకు. ఇదందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అది నెక్స్ట్ ఫ్రేమ్కి తీసుకోండి.